ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఉద్యోగ సంఘం నాయకుడు జ్ఞానేశ్వర్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓయూలో పనిచేస్తున్న ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడోత్సవాలను ఓయూ వీసీ రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, డీన్ మల్లేశంలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఓయూ 3 ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీలకు ప్రతి ఉద్యోగి పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. College of Engineering 80. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రీడోత్సవాలు నిర్వహించాలని చెప్పి 3 బోధనేతర సిబ్బంది ఉద్యోగ సంఘాలను నిర్ణయించుకొని మరి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. మేము ప్రతి ఉద్యోగి కూడా దేహదారుఢ్యం కోసం, పాజిటివ్ థింకింగ్నెస్ కోసం, అదేవిధంగా ఉత్సాహమైనటువంటి వాతావరణంలో క్రీడలు ప్రతి ఉద్యోగికి కూడా అవసరమని చెప్పి గుర్తించి మరి ఈరోజు క్రీడోత్సవాలను ప్రారంభించడం జరిగింది. క్రీడోత్సవాలకు కూడా ఉద్యోగుల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన, అది మహిళా ఉద్యోగులు కానీ అదేవిధంగా పురుష ఉద్యోగులు కానీ కాంటాక్టు టైం స్కేల్ అనే భేదం లేకుండా యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తప్పకుండా క్రీడలలో పాల్గొనాలని చెప్పి మా 3 ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు మరి అలా 18 క్రికెట్ టీమ్స్, అదేవిధంగా ఒక 20 షటిల్ గేమ్స్ టీమ్స్, అదేవిధంగా క్యారమ్కు 100 మంది, సుమారు 100 మంది క్యారమ్ ఆడడానికి, అదేవిధంగా మరి టెన్నికాయిట్ కానీ మహిళలు ఖోఖో ఆడడానికి కానీ, రంగోలీ కానీ, ఇటువంటివి సుమారు 10 గేమ్స్లో మేము ఈరోజు పోటీలు ప్రారంభించడం జరిగింది. దీనికి గౌరవ వైస్ ఛాన్సలర్ రవీందర్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ రిజిస్ట్రార్ గారు, యూఎస్డి రెడ్డినాయక్ గారు, అదేవిధంగా డీన్ యూజీసీ మల్లేశం గారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్స్, కామర్స్ ప్రిన్సిపల్, సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్, వీళ్ళందరూ కూడా విచ్చేసి సుమారు 2 గంటల సమయాన్ని వెచ్చించి ప్రారంభించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఉద్యోగులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత ఉత్సాహాన్ని మేము గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే ఇలా ప్రపంచవ్యాప్తంగా క్రీడల మీద మక్కువ పెరిగింది. ప్రతి విద్యార్థి ఏ విధంగా అయితే మరి క్రీడోత్సవాలలో పాల్గొంటున్నారో మా ఉద్యోగులకు కూడా మరి ఈ రకమైనటువంటిది కంటిన్యూస్గా వాళ్ళ శారీరక దారుఢ్యం కోసం, క్రీడలను ప్రోత్సహించడం కోసం మా నాన్ టీచింగ్ హోమ్లో కూడా ఉద్యోగులు ఆడుకోవడానికి వసతులు కూడా కల్పించడం జరుగుతుంది. భవిష్యత్తులో మరి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ ఉద్యోగులకు కూడా ఈ స్పోర్ట్స్ మీట్ని కండక్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరిని స్పోర్టివ్గా, నకారాత్మకంగా కాకుండా ప్రతి విషయంలో కూడా స్పోర్ట్స్ అంటేనే గెలుపోవటంలో సమానంగా స్వీకరించాలి. జీవితంలో కూడా స్పోర్ట్స్ను భాగంగా చేసుకుంటే పనిచేసేటువంటి ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ మనం పాజిటివ్ థింకింగ్నెస్, పాజిటివ్ పెరిగితే మరి ఉద్యోగులు మరింత కష్టం